ఒక నూతన జస్ట్ ఈ నెలలోనే, ఇంకా చెప్పాలంటే 2 రోజుల క్రితమే ఈ చరణాల ప్రభు మనకి ఇచ్చాడు. ఇందులో నీ జీవితం ఉంది. ఆయన నిన్ను బలపరిచి వాడుకునే సంవత్సరం, ఆయన నిన్ను ఉద్ధరించే సంవత్సరం, నీ జీవితంలో విజయించే సంవత్సరం. చెప్పాలంటే గత సంవత్సరాల్లో నువ్వు చేయలేకపోయినవి పాలిసి అవకాశం ఇచ్చి నిన్ను వాడుకోబోతున్నాడు. నీ జీవితంలో ప్రార్థన శక్తి పెంచుకోవాలి. ప్రార్థన శక్తిని పెంచుకునే సంవత్సరం ఇది. వాక్యపు అనుభవాల్లో నీ జీవితాన్ని కాపాడుకునే సంవత్సరం ఇది. నీ సాక్ష్యాన్ని వెలుగుమయం చేసే సంవత్సరం ఇది. నువ్వు చాలా మందికి పరిచయం అయ్యే సంవత్సరం ఇది. చాలా దేశాలకు పరిచయం అయ్యే సంవత్సరం ఇది. అపొస్తలునికి మారుమూలలో ఉన్న బెత్లెహేములో ఉన్న దావీదు ప్రపంచానికి చూపించినట్లుగా అలాంటి అభిషేకంతో దేవుడు మీలో చాలా మందిని ఆయన వాడుకోబోతున్నాడు. మరుగుపట్టని ఆత్మీయత బయటకు రాబోతుంది. అధికారులేక అధికారం చాలా మంది కాకపోతే ఈ అభిషేకంతో అధికారంతో దేవుడు పని చేయిస్తాడు. ఈ సంవత్సరం దేశం అయోమయంలో ఉంటే, దేశం ఆవేదనలో ఉంటే ఆత్మీయుల ప్రార్థనల ద్వారా మరలా కట్టబడబోతున్నాయి. బంధులాసిన సందుల మధ్యలో అభిషేకం పనిచేయడం, విఠలైన ప్రాంతాలను మరలా దేవుడు బాగు చేయడం, పడిపోయిన పనులు తిరిగి మరలా లేపడం, పడిపోయిన బలిపీఠం తిరిగి కట్టబడడం, అయిపోయింది అనుకున్న క్రైస్తవ్యం మరలా జీవించబడడం. మతం మాదులకి